పూరా లోకల్. మా ప్రభుత్వ పాఠశాల చదవడం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసేవాళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడీ లేదు, బీడీ లేదు, ఏం లేదు. వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు వాళ్ళ. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవడంలో గొప్పలు. మనకు ర్యాంకులు అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 3 ఎవరికి వస్తాయి అవి? మనకు ర్యాంక్స్ వచ్చినా మనం పబ్లిసిటీ చేసుకోం. మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటలే, మనం ర్యాంకులను సాధిస్తున్నాం. ఇలా అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి, ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. మీకు ఉదాహరణ చెప్తాను. నేను కరీంనగర్లో గీతాభవన్ స్వీట్ హౌస్ పోయినాను సార్. అప్పుడు కార్పొరేట్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి, ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చాడు. అన్న నమస్తే అంటే నమస్తే, ఎడొచ్చినామంటే అన్న స్వీట్ వండుకుంటున్నా అన్నాడు. దేనికి అన్న ఈ పాకెట్స్ దేనికి? ఆ స్వీట్ ప్యాకెట్లు అంటే అన్న ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ముందు తెలుస్తుంది ఎవరికైనా? నేను అనుకున్నాను ఎట్లా తెలుస్తుందా అంటే, లేదన్నా మాకు వస్తుందని అన్నాడు. నేను రిజల్ట్స్ రోజు చూస్తే నిజంగా స్కూల్కు 6th ర్యాంక్ వచ్చేది. ఆ ర్యాంకు సాధించినట్ట, ర్యాంక్ కొన్నట్ట, సాధించట కొన్నట్ట. ఆ ర్యాంకులు మనకు అవసరమా? మన పాఠశాల ఉపాధ్యాయులకు లేస్తారా? మీ ప్రధానశాల కొనుక్కోమని చెప్తారా? ఏమంటారు? కష్టపడి చదువుకోండి, ర్యాంకులు పొందాలి, మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళే ఆదర్శం. ఇవాళ వీళ్ళ ఆదర్శం మనకు. ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వరకు గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు. కరీంనగర్ కూడా చాలా మంచి సేవలు అందించారు. చాలా మంచి సేవలు అందించి కష్టపడి పైకి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ ఇవాళ సమాజానికి సేవలు చేస్తున్నారు. ఒక లక్ష్యం వరకు, ఎస్ నేను కలెక్టర్ కావాలి, సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని వాళ్ళ టీచర్ నుంచి ఆర్టీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఎంత గొప్ప ఆలోచన ఒకసారి తీసుకోండి. మన గరిమా అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు, ఐపీఎస్ చేసిన ఐఏఎస్ కావాలనుకున్నారు. కానీ ఐపీఎస్ అయినంత మాత్రాన తృప్తి చెందలే. నా లక్ష్యం ఏంది? ఐఏఎస్ కావాలని చెప్పి కష్టపడి ఐపీఎస్ వస్తే కూడా వాళ్ళ మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ గ్రూప్ రాసి మళ్ళీ ఐఏఎస్ అయ్యారు. వీళ్ళ ఆదర్శం మనకు. మీ సిపిఆర్ కూడా అంతే. మీ సిపిఆర్ కూడా ఒక వెటరీ డాక్టర్ కనుక లేదు, ఐపీఎస్ కావాలి, నేను ఐపీఎస్ అయ్యి నేను పోలీస్ అయ్యి ఈ సమాజాన్ని సేవ అని చెప్పి ఈ ప్రజలు రక్షించాలనే ఉద్దేశంతో వారు కూడా ఒక వెటరీ డాక్టర్ అయ్యి ఇవాళ ఐపీఎస్ అయ్యి మన సిపిఐ ఉంటారు. వీళ్ళందరూ ఆదర్శం మనకు. ఇలా బుక్స్ చూస్తాం మనం. ఇలా అంబేద్కర్ చరిత్ర తెలుసు. అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. అంబేద్కర్ అందరూ అవమానించారు. స్కూళ్ళకి రానియలే, గుళ్ళకి రానియలే, బుక్స్ ముట్టనియలే, స్కూల్లో సపరేట్ చేరేసిర్రు, బట్టలు లేవు, చదువుకుందామంటే బుక్స్ లేవు, ఫీజు కడదామంటే పైసలు లేవు. ఇలా సమాజం హేళన చూస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని హేళన చూస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నిరాశపడలే, నిస్పృహకు లోను కాలే, ఎక్కడ వెనుకని ఏలే. ఈ సమాజానికి నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి, వాళ్ళ కళ్ళు తెరిపియాలి, నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి ఎవరైతే హేళన చేసినో వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.